యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. తపస్కాలము క్రీస్తుతో అంటు కట్టబడి ఫలించు కాలం అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందామండి. ఇక్కడ మీరు రెండు చెట్లు చూస్తున్నారు కదా. ఒకటేంటంటే యేసుప్రభు అన్నమాట, ఆయనే ఒక చెట్టు అన్నమాట. నేను ద్రాక్షావల్లి, మీరు రెమ్మలు. ఈరోజు మీరు చదువుకోవాల్సిన వాక్య భాగాలు స్క్రీన్ మీద మీరు చూడండి, నేను చెప్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 5 నుంచి 10 వరకు అండి. తర్వాత గలతీ 5:16 నుంచి 24 వరకు చదువుకోండి. కొలోసి 3 మొత్తం చదువుకోండి. కొలోసి 3 అధ్యాయం అంతా చదవాలి, ఓకేనా? అయితే మనం ఇప్పుడు చెప్పేది ఏంటంటే 3:5 నుంచి అన్నమాట. ఇంకా తర్వాత ఎఫ్ఎస్సి కూడా 5వ అధ్యాయము 3 నుంచి 5 చెప్తాను, కానీ ఇది కూడా 5 అంతా చదువుకోవాలండి. కుటుంబంల కొరకు ప్రత్యేకంగా దేవుడు పౌలుతో రాయిస్తారనమాట. ఒక భార్య, భర్త, పిల్లలు ఎలా ఉండాలి, ఒక కుటుంబం ఎలా ఉండాలి. మరియ తల్లి, జోజప్ప గారు, బాలయేసు తిరుకుటుంబం పటం పెట్టుకుంటాం, మంచిదండి. ఎందుకు పెట్టుకుంటామంటే వాళ్ళలాగా మనం దేవుని చిత్తం చేయాలి. మన చిత్తం ఈ భూమి మీద చేయకూడదు, మన సొంత చిత్తాన్ని సిలువ వేసుకోవాలి. అది మన లైఫ్ అంతా మనం ఏంటి అంటే తపస్కాలం కూడా ఎందుకు యేసుప్రభు యొక్క శ్రమల్ని ధ్యానించుకుంటామంటే ఆయన దేవుని చిత్తం చేయడానికి మన కొరకు తన శరీరాన్ని సిలువ వేసుకున్నాడు, తన శరీర కోరికల్ని సిలువ వేసుకున్నాడు. మనం కూడా ఈ శరీరంలోంచి పుట్టే కోరికల్ని మనం ప్రతిరోజు సిలువ వేసుకోవాలండి. ఇంకా లూకా 9:23 కూడా మీరు తప్పకుండా చదవాలి. యేసుప్రభు బోధనలో ఎక్కువగా మాట్లాడిన ఒక మాట అన్నమాట. 7 సార్లు మాట్లాడతారండి. లూకా 9:23, నన్ను వెంబడింప కోరువాడు తనను తాను త్యజించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ఇక్కడ ఎన్ని కండిషన్ చెప్పారు చూడండి. ముందు తనను తాను త్యజించుకొని అంటే సిలువ వేసుకోవాలి. శరీరంలోంచి పుట్టే కోరికలన్నీ సిలువ వేసుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. సిలువ మీద యేసుప్రభుని కొట్టేశారు శరీరాన్ని కదా. మనం కూడా రోజు సిలువ ఎత్తుకోవాలి. ఎత్తుకొని మనం నడుస్తుంటే మనకి శరీరం నుంచి కోరికలు ఏం పుడతాయో అవి సిలువ వేసుకోవాలి. ఈ సినిమా చూడు, చికెన్ 65 తిను, లేకపోతే ఈ చీర కొనుక్కో. నాకు కూడా ఈ మధ్య మళ్ళీ ఆ శోధన అండి. యేసుప్రభు నాలోనికి వచ్చిన తర్వాత నాకు ఈ లోక సంబంధమైన కోరికలు చాలా తీసేశారండి. ఇంకా తీసేయాలి, ఇంకా నేను యేసుప్రభులాగా మారాలి. ఇంత ప్రయత్నం ఏంటంటే తపస్కాలము మనము యేసుప్రభులాగా మారడం అండి. మన శరీర వాంఛల్ని సిలువ వేసుకోవాలి. ఈ శరీరంలోంచి పుడుతుంటాయన్నమాట. ఎందుకు అంటే ఆదాము అంటే మట్టి అండి, మట్టి కుండ అన్నమాట. మనం ఆత్మ ఈ మట్టి కుండలో ఉన్నాం కదా. ఆదాము సైతాన్ మాట విని అవ్వ ముందు, తర్వాత అవ్వ ఆదాంతో కూడా పాపం చేపిస్తుంది అన్నమాట. సైతాన్ మాట విని దేవుడు తినవద్దు అన్న పండుని తిన్నారు. అంటే దేవుడు ఏది చేయొద్దన్నారో అది మనతో చేయించడమే సైతాన్ పని అన్నమాట. అప్పుడు మనల్ని నరకానికి తీసుకెళ్ళాలి అని. అలా అప్పుడు వాళ్ళు సైతాన్ మాట విన్నారు కనుక సైతాన్ వాళ్ళలోకి ప్రవేశించాడు. వాళ్ళ నుంచి మన అందరిలోకి అన్నమాట. అందువల్ల ఈ శరీరంలో పాపం దాగి ఉంటుందండి. కానీ ఆత్మ ఎప్పుడు కూడా దేవుని యొక్క శ్వాస. మనం నిజానికి దేవుని బిడ్డలుగా మనం ఆత్మ అన్నమాట ఎప్పుడు దేవుణ్ణే కోరుకుంటుంది. చూడండి, ఆత్మ చెప్తుంది నువ్వు తొందరగా ప్రొద్దున్న లే, బైబిల్ చదువుకో, సినిమాలు చూడకు, ఇలా పాపం చేయకు, ఎప్పుడు దేవుని విషయాలే కావాలి అన్నమాట. కానీ ఈ శరీరానికి ఎప్పుడు కింద నుంచి వచ్చింది కదా. నువ్వు ప్రొద్దున ఎందుకు లేస్తా, పడుకో, రాత్రి అన్ని సినిమాలు చూసి ప్రొద్దున పడుకో, ఈ చికెన్ తిను, లేకపోతే ఇలా గర్వంగా ఉండు, కోపంగా ఉండు, విందులు వినోదాలు ఎక్కడ వెళ్ళి తినాలి, అలా ఏ పాపం చూడాలి, ఎవరిది దోచుకోవాలి, ఇలాంటి కోరికలు అన్నమాట. ఇవన్నీ మనం ఏంటంటే పిచాచులు
మనలో పనిచేస్తూ మనల్ని నరకానికి తీసుకెళ్ళే పిశాచులు. ఇవన్నిటినీ మనం ఇప్పుడు సంహరించాలండి. సంహరించాలంటే ముందు మనం ఏం చేయాలంటే, ఇది లోకం అన్నమాట. ఈ లోకంలో 2 ఆత్మలు పనిచేస్తాయి, మీరు తెలుసుకోవాలి. ఒకటి దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ లేదా పరిశుద్ధాత్మ, తండ్రి దేవుని ఆత్మ. ఒకటి దేవుని రాజ్యం పనిచేస్తూ ఉంటుంది, ఇంకొకటి సైతాన్ రాజ్యం. ఈ సైతాన్ రాజ్యానికి అధికారి సైతాన్, అంటే దీన్ని లోకము అంటారు అన్నమాట. సో ఈ లోకంతో అంటు కట్టుకొని ఉంటే మనము లోకానుసారులుగా ఏం కోరుతుంది? శరీరం కదా, ఈ లోకం మట్టిలోంచి వచ్చింది, భూలోకంలో నుంచి. అప్పుడు ఈ శరీరానుసారులు శరీరం ఏమి కోరునో వానికే తమ మనసులు అర్పిస్తారు. రోమా 8వ అధ్యాయం కూడా చదువుకోండి, 5వ వచనంలో అన్నమాట. శరీరం ఏం కోరుకుంటుంది? ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించాలి. అందుకే యేసు ప్రభు చెప్తారు మత్తయి 6:22 నుంచి, ఏమి తినేదమా, ఏమి త్రాగేదమా, ఏమి ధరించేదమా అని మీ జీవితాన్ని గురించి చింతించకండి. ఎందుకంటే ఆకాశ పక్షుల్ని పోషించే దేవుడు మిమ్మల్ని పోషించడా? మీరు ముందుగా దేవుని రాజ్యం, ఆయన నీతిని వెతకండి. దేవుని యొక్క రాజ్యం అంటే ఏంటంటే దేవుని వాక్యమేనండి. రోమా 14:17 దయచేసి మీరు రాసుకోనండి. తర్వాత ఈ వాక్యం, దేవుని రాజ్యం అంటే తినుట త్రాగుట కాదు, ఇది సైతాన్ రాజ్యం. దేవుని రాజ్యం అంటే పరిశుద్ధ ఆత్మ మనలో నివసిస్తూ దేవుని వాక్యాన్ని మనం చదివేలాగా చేసి నీతి మార్గంలో నడిపిస్తాడు. అందుకే పరిశుద్ధ ఆత్మ మనకిచ్చే నీతి, శాంతి, సంతోషం. ఎవరైతే ఈ వాక్యం ప్రకారం జీవిస్తారో వాళ్ళు, అంటే నీతి గ్రంథం అండి ఇది, వాళ్ళకి శాంతి ఉంటుందండి, సంతోషం ఉంటుంది. కానీ దుష్టుల దగ్గర వీళ్ళని నీతిమంతులు అంటారు. యేసుప్రభు నీతిమంతుడు, ఆయనను అంటి కట్టుకుంటే, అంటే ఈ బైబిల్ గ్రంథం అన్నమాట. వీళ్ళు దుష్టులు అన్నమాట. ఎందుకంటే వాళ్ళ మనస్సు ఈ కోరినట్లుగా వీళ్ళది దోచుకో, వాళ్ళ గురించి చెడుగా మాట్లాడు, ఇదో పాపం చూడు. ఎందుకంటే సైతాను పాపి కనుక మనల్ని కూడా పాపానికి ప్రేరేపిస్తూ ఉంటాడనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ లోకం అనే చెట్టు నుంచి మనము వేరైపోవాలండి. వేరైపోయి ఇక్కడ యేసు ప్రభుతో మనం అంటు కట్టబడాలన్నమాట. అందుకే ఇక్కడ చూడండి ఏమని రాయబడింది, ఇక్కడ చదవాలి మీరు కదా, యేసు క్రీస్తు అన్నమాట ఇది. ఇప్పుడు మీరు యోహాన్ 15 అండి, నేను ఎక్కువగా చదివేది యోహాన్ 14-15. అలా కడరా భోజన సమయంలో శిష్యులకి యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, నేను ద్రాక్షావల్లి, మీరు రెమ్మలంటే కొమ్మలు, మీరు నాతో అంటు కట్టుకొనండి, అప్పుడు మీరు అధికంగా ఫలిస్తారు. అప్పుడు నాతో మీరు అంటు కట్టుకుంటే నేను మీలోనికి వచ్చేస్తా, మీరు నాలోనికి వచ్చేస్తా. అంటే మన పాపం అంతా ఆయన తీసుకుంటాడు. ఆయన నీతిని, ప్రేమ, యేసుప్రభు అంటే ఎవరండి? ప్రేమ, ఆయన స్వభావం, నీతి, క్షమ, అవన్నీ కూడా నేను మీలోనికి వచ్చేస్తాను. ఎవరైతే నాలో అంటు కట్టబడతారో వాళ్ళు అధికంగా ఫలిస్తారనమాట. నేను ఇక్కడ మీకు ఒకటి మామిడి చెట్టు చూపిస్తా అండి, మామిడికాయలు అన్నమాట. మీరు యేసు ప్రభుతో అంటు కట్టబడినప్పుడు ఆ చెట్టు నుంచి మీరు రసాన్ని పొంది అప్పుడు మీరు ఫలిస్తారు. మీరు ఒక మామిడి చెట్లాగా కాయలు కాసారనుకోండి, కాయలు కోసుకొని తింటారు కదండి. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు అమెరికాలో, రవి అని. అక్క, ఇండియాకి ఎందుకు వస్తాను నేను తెలుసా, మామిడికాయలు తినాలని అంత ఇష్టం, ఎంత బాగుంటాయి కదా, నిజంగా ఎంత మంచి దేవుడు కదా. మామిడి కాయలు తింటుంటే మనము అబ్బా దేవుని యొక్క ప్రేమ అండి ప్రతి పండులో నాకు అనిపిస్తుంది. యాపిల్ తిన్నప్పుడు కానీ, గ్రేప్స్, ఆస్ట్రేలియా గ్రేప్స్ నాకు ఇష్టం. అబ్బాయి నా కోసమే దేవుడు చేశారు అని అనిపిస్తుంది అనమాట. చిన్నప్పుడు మా పెద్దన్నయ్య, మేము రాత్రి అందరం అన్నం తిన్న తర్వాత, నాకు 3 అన్నలు, ఒక అక్క, ఒక చెల్లి, నేను 5th, ఒక్క మామిడి పండు కట్ చేసి అందరికి ఒక్కొక్క ముక్క ఇస్తాడండి. అందరం తిన్న తర్వాత ఇప్పుడు మామిడి పండు కట్ చేసి ఆ ముక్క ఇస్తాడా, ఎంత బాగుండేది అనమాట. ఎందుకంటే అప్పుడు కొంచెమే, నాన్న వరంగల్ వెళ్ళినాడంటే అరటి పండ్లు, ఈ మామిడి పండ్లు తెస్తాడు. ఒక్క అరటి పండు ఇస్తే ఒక్క పండు ఎంత బాగుండేదో. ఇప్పుడు టేబుల్ నిండా ఉంటాయి కానీ ఏది తినాలనిపించదు. ఎందుకంటే ఈ హృదయంలో లోక ఆశలు ఇంకా ఉన్నప్పుడు మనకి సంతోషం ఉండదు. అప్పుడు ఏమీ లేవు, అసలు ఆశలే లేవన్నమాట. ప్రేమలు ఉండేది,
హృదయ నిండా అమ్మ, నాన్న, అన్నయ్య, అక్క, చెల్లి అని. లోక ఆశలు అంటే కూడా తెలియదు, అసలు ఈ గొలుసులు అంటే కూడా తెలియదు. సంవత్సరానికి ఒకసారి రబ్బర్ చెప్పులు కొనిచ్చేవాళ్ళు, 4 జతల బట్టలు, ఫాతిమా స్కూల్లో 4 జతలు యూనిఫామ్, హాయిగా ఉండేవాళ్ళం అనమాట. కొన్నిసార్లు అనిపిస్తుంది అలా ఉంటే బాగుండేది. ఇక్కడ వచ్చి ఇన్ని ఉన్నా కూడా ఇంత అసూయలు, ధనాశ ఎందుకు? ఇవన్నీ మన నుంచి తీసేయండి ప్రభా. గలతీ 5:16 నుంచి మనం చదువుదామండి. ఇదే తపస్కాల సందేశం. గలతీ 5 అధ్యాయంలో 16 నుంచి 24 వరకు చూస్తే పౌలు ద్వారా ప్రభు చెప్తున్నారు, మీరు ఆత్మలో జీవించండి, శరీర వాంఛల్ని తృప్తిపరచుటలో మీరు చూపే శ్రద్ధ మానేసేయండి. ఏలయనా ఆత్మ కోరునది శరీరం కోరుదానికి విరుద్ధంగా ఉంటుంది. ఆత్మ ఎప్పుడు దేవుని విషయాలు కోరుతుంది. అప్పుడు ఆత్మలో మీరు జీవించండి, శరీర వాంఛల్ని తృప్తిపరచకండి. పుట్టగొడుగులు ఎట్లా పుట్టల మీద వస్తాయి చూడండి, అట్లా లోపల ఈ శరీరం లోపల దాగి ఉంటుంది పాపం అన్నమాట. ఇంకా రోమా 7:14 పౌలు చెప్తాడు, ద్వంద్వ స్వభావం. ఆత్మ ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, అలా ఉంటాను. మళ్ళీ శరీరము కోపం తెచ్చుకోవాలి, ఒక నీలా అనాలి, వాళ్ళు మాట అంటే మాట అనాలి, పాపం చూడాలి. నేనేమో మంచివి చేయాలని కోరుకుంటున్నాను, కానీ నేను చేయాలనుకున్నది చేయకుండా ఏది చేయొద్దు అనుకుంటున్నానో అది చేస్తున్నాను. అంటే చేసేది నేను కాదు, నాలో ఇంకొక శక్తి, పాపం నన్ను ఇలా చేస్తుంది. అందుకే యేసుప్రభు అర్థం చేసుకుంటారండి. అర్థం చేసుకొని వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని కానీ, ఆమెలో పాపం లేదు కానీ ఆత్మలో పరిశుద్ధంగా ఉంది, కానీ శరీరంలో దాగి ఉన్న ఆ పిశాచులు ఆమెతో పాపాన్ని చేయిస్తున్నాయి కనుక వాటి నుంచి ఆమెను విడిపిస్తారు. అందుకే పాపిని ప్రేమించి పాపాన్ని ద్వేషించి పాపం వాళ్ళ నుంచి తొలగిస్తారనమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఈ ద్వంద్వ స్వభావం ఈ శరీరంలో పనిచేసేవి ఇలా పనిచేస్తుంటాయన్నమాట ఇక్కడ ఆలోచనలలో. అందుకే ఆలోచనలు ఎప్పుడు కూడా నేను చెప్తున్నాను, మీరు ఎప్పుడు జయించాలి సైతాన్ని అంటే ఒక్క ఆయుధమే. యేసు ప్రభు దేవుని వాక్యం అనే ఖడ్గం తీసుకొని సైతాన్ని జయించాడు. వాక్యంతో జయించాలన్నమాట. ఇది చూడు అపవిత్రమైనది అనగానే మీరు వెంటనే ఒక వాక్యం చెప్పాలి, మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులైండండి అని వ్రాయబడి ఉన్నది అని చెప్పాలి. 1 పేతురు 1:5 నుంచి. ఇదిగో ఇది తిను అని చెప్తే వెంటనే మీరేం చెప్పాలంటే, ఒక లోపలుండే పెద్ద దయ్యాల్లో ఒక పెద్ద దయ్యం ఏంటంటే ఒక పాములాగా అనమాట, తిండి పోతు దయ్యం. దాంతోనే పాపం ప్రారంభమైంది ఆది గ్రంథంలో కదా. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే సీసాలు అనమాట, తినాలి ఆ తర్వాత త్రాగాలి. అందుకే ఏమి తినేదమా, ఏమి త్రాగేదమా, ఏమి ధరించేదమా అని మీ జీవితాన్ని గురించి మీరు చింతించొద్దు. మగవాళ్ళల్లోనేమో తినాలి త్రాగాలి ఉంటుండొచ్చు, ఆడవాళ్ళు కూడా తినాలి. ఇవి షాపింగ్ స్పిరిట్స్ అన్నమాట. ఇవన్నిటి నుంచి బయటికి రావాలంటే ఏంటంటే నేను చెప్తున్నా, మీరు వాక్యాన్ని చదవండి. చదువుతున్నప్పుడు మీలోకి పరిశుద్ధాత్మ వెళ్తారు. పరిశుద్ధాత్మ మండుతారండి, మండుచున్న పొదలాగా. మోషేకి కనబడింది ఎవరంటే పరిశుద్ధాత్మ. దానియేలు స్నేహితులు అగ్నిగుండంలో ఉన్నప్పుడు వెళ్ళి రక్షించింది ఎవరంటే యేసుప్రభు, దైవ కుమారుడు. నెబుకద్నెజరు చెప్తాడనమాట, ఈ పాత నిబంధనలో మండుచున్న పొదలాగా మీరు వాక్యం చదివినప్పుడు ఈ వాక్యం మీ లోపల మండుచున్న పొదలాగా మండుతాడండి. ఇర్మియా 20:9 ఇర్మియా చెప్తాడు, నీ వాక్యము నా హృదయంలో మండుతోంది ప్రభా. మండినప్పుడు ఏం జరుగుతుందంటే, మనం అన్ని ముళ్ళు ఒక చోట పెట్టి కాల్చేస్తాం కదండి పొలాల్లో కదా, అలాగే మన లోపల ఉన్న ముళ్ళ లాంటివి అన్నమాట. శరీరంలో కావచ్చు, కళ్ళలో ఉంటాయి. కొన్నిసార్లు కామ పిచాచులు ఇలా చూస్తుంటారు అనమాట. తిండిపోతు పిచాచులు ఉన్నారంటే ఫంక్షన్కి వెళ్తే అక్కడ ఫుడ్ ఎట్లా పెట్టుకుంటారో చూడాలి. లేకపోతే చర్చిలోకి ఒక అమ్మాయి ఇట్లా వచ్చిందనుకోండి, ఇలా ఏమి ఇదిలే చూపించుకుంటూ, అప్పుడు నేను చూస్తాను మగవాళ్ళు ఎవరెవరు ఈ అమ్మాయి వైపు చూస్తున్నారా, ఎటు పోతే అటు ఏ పిచాచి ఉంది అని తెలుస్తుంది అనమాట. ఇవన్నిటినీ కాల్ చేస్తాడండి. సంసోను కళ్ళల్లో ఈ కామ పిచాచే ఉందండి, ఆయనకు తెలియలేదు పాపం. అందుకే ఆయన కళ్ళు ఎక్కడికి పోయినా స్త్రీలనే చూస్తాయన్నమాట. లేడీస్ మ్యాన్.
సీసాలు ఉన్నాయి అనుకోండి, త్రాగుబోతు పిచాచి, వాళ్ళు ఎక్కడికి పోయినా ఈరోజు ఫంక్షన్కి వెళ్తే బాటిల్స్ ఉంటాయా అని అడుగుతారనమాట. వాళ్ళు పైన వేరే, ఇక్కడ అందరికీ ఫుడ్ అయితే అక్కడ పైన వేరే అనమాట. 1 కొరింథీ 6, 9, 10 చదవండి. త్రాగుబోతులు దేవుని రాజ్యం నాకు వారసులు కారు. విగ్రహారాధకులు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, బిజినెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, పొలాలు అవినీతితో ఆక్రమించుకునే వాళ్ళు అనమాట. ఇప్పుడు ఇక్కడ కూడా గలతీ మీరు చదవాలండి. నేను ఇంకొకసారి చెప్తాను, ఎందుకంటే ఇక్కడ శరీర కార్యములు అని పెట్టాలి, ఇక్కడ ఆత్మ ఫలాలని పెట్టాలన్నమాట. ఈ శరీర కార్యములు ఏంటి అంటే, లోకానికి మనం అంటు కట్టబడినప్పుడు ఏమేమి వస్తాయంటే, ఈ సైతాన్లోంచి కొమ్మల్లోనికి, చెట్టు నుంచి కొమ్మల్లోనికి వచ్చినట్లుగా మన శరీరంలోనికి ఏమొస్తాయంటే జారత్వము, ఇంగ్లీష్లో అయితే ఫార్నికేషన్, మ్యారేజ్కి ముందు అమ్మాయిలు అబ్బాయిలు ఒకరినొకరు తాకడము, శరీరం పెళ్ళికి ముందే అన్నమాట. ఆ తర్వాత అపవిత్రమైనవి చూడడం, ఆ సినిమాలు అపవిత్రమైనవి, ఇంకేమేమి ఉన్నాయో, ఈ ఆడవాళ్ళు సీరియల్స్ చూస్తున్నారు, మగవాళ్ళు తాగుతున్నారు, ఆ రాత్రులలో ఇంటర్నెట్, ఇవన్నీ ఈ శరీర కార్యాలు. విందులు, వినోదాలు, మాత్సర్యము, అసూయ, ఇవన్నీ దేవుడి నుంచి రాలేదండి, ఇవన్నీ సైతాన్ నుంచి వచ్చాయన్నమాట. సైతాన్ అంటే లోకం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఏంటి ఈ 46 దినాలంటే, వీ హ్యావ్ టు మూవ్ ఫ్రమ్ వరల్డ్లీనెస్ టు గాడ్లీనెస్ అండి. ఈ లోక నుంచి మనం దేవుని దగ్గరికి రావాలి. ఇక్కడ కట్ చేసుకోవాలమ్మా, కట్ చేసుకొని ఈయనతో అంటు కట్టబడాలి. క్రీస్తు అంటే వాక్యం అన్నమాట. వాక్యము మనలోనికి వెళ్తే, ఇప్పుడు యోహాను 15లోనే యేసుప్రభు అంటారు, మీరు వాక్యం చదివినప్పుడు ఆయన మన లోపల ఒక ద్రాక్షవల్లిలాగా అవుతారు. అప్పుడు మన ఆత్మ ఆయనతో అంటు కట్టబడి ఆయన స్వభావం మనలో పోయబడుతుంది అన్నమాట. అప్పుడు ఆయన ప్రేమ, ఆయన కరుణ మనలో పోయబడి మనం ఫలిస్తామన్నమాట. మామిడి చెట్టు చూడండి, ఇంకోసారి చూడండి, మనం ఫలిస్తాం. మీరు అధికముగా ఫలించుట వలన పరలోకంలో ఉన్న నా తండ్రి మహిమపరచబడతాడు. ఏంటి ఆ ఫలాలు? గలతీ 5:22. అందుకే యోహాను 15 చదవండి, గలతీ అది కొంచెం ఇది కొంచెం అన్నమాట. 5:22లో ఆత్మ ఫలములు ఏవనా. ఒకరు యేసుప్రభుతో అంటు కట్టబడ్డారు అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు ఎలా ఉంటారో చెప్పాలా? వాళ్ళు ఇతరులకి అన్నం పెట్టేవాళ్ళుగా ఉంటారండి. ఆకలైన వాళ్ళకి అన్నం పెడతారు. పునీత హంగేరి ఎలిజబెత్ అమ్మ ప్రతిరోజు 900 మందికి పెట్టేదాన్ని. 900 మందికి కాదు, కానీ మీరు పేదవాళ్ళని చూసినప్పుడు గబా గబా అన్నం పెడతారు. బట్టలు లేని వాళ్ళని చూసి వాళ్ళకి బట్టలు ఇస్తారనమాట. నేను అందుకే గమనిస్తాను, వీళ్ళకి ఎంత పెద్ద కారు ఉంది, ఎంత మంచి మెసేజ్ ఇస్తున్నారు, అది కాదండి, వీళ్ళు పేదవాళ్ళ పట్ల కరుణ కలిగి ఉన్నారా లేదా. తుది తీర్పులో కూడా నువ్వు మంచి మెసేజ్ ఇచ్చావు జస్సింత, చాలామంది ఇష్టపడతారు కదా, కనుక పరలోకానికి రా అన్నారండి నన్ను. ముందు మాకే ఎక్కువ తీర్పు ఉంటుంది, పేతురు రాస్తారు. కానీ తుది తీర్పు మీరు చదవండి, మత్తయి సువార్త 25:31 నుంచి. ఆకలైన వాళ్ళకి అన్నం పెట్టిన వాళ్ళు, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చిన వాళ్ళు, రోగులకి సేవ చేసిన వాళ్ళు, ఇల్లు వాకిలు లేని వాళ్ళకి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు, వాళ్ళని యేసుప్రభు పరలోకానికి తీసుకెళ్ళడానికి రాబోతున్నారండి. పేదల పట్ల మనం చూపే కరుణ పరలోకానికి పాస్పోర్ట్ వీసా. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా కావట్లేదా చెప్పండి. క్లాస్లో ఇలాగే అడుగుతాను బయాలజీ టీచర్గా, అందుకే ఈరోజు మళ్ళీ చెట్లు తీసుకొని వచ్చాను అనమాట. మీకు అర్థం కావాలి, మనము ఇక్కడి నుంచి ఇక్కడికి వరల్డ్లీనెస్ ఎంత అంటే లోకరీత్యా చర్చికి వచ్చినప్పుడు ఎట్లాంటి వస్త్రధారణ అండి. మొన్న ఒక బ్రదర్ చెప్తున్నారనమాట, ఒక పండుగకి వెళ్ళారంట చర్చిలో, వాళ్ళ అన్యులండి. అమ్మ మాకు హైందవులుగా ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, మేము టెంపుల్కి వెళ్తే, మరి మహమ్మదీయ సోదరులకు కూడా డ్రెస్ కోడ్ ఉంటుంది, మీకుండదా అమ్మ? ఎట్లాంటి వస్త్రధారణ మీకుండదా అంటే, నేను అన్నాను ఎందుకు ఉండదు బ్రదర్, మేము కూడా ఏదో 1 తిమోతి 2:9లో పౌలు చెప్పాడయ్యా, స్త్రీలు మర్యాదగా గౌరవప్రదంగా వస్త్రధారణ చేసుకోవాలి, పురుషులు కూడా
ద్వితీయోపదేశకాండ 22:5లో స్త్రీలు పురుషుల్లాగా, పురుషులు స్త్రీలలాగా వస్త్రధారణ చేసుకోకూడదు. మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులై ఉండండి చెప్పాను. అంటే పరిశుద్ధత మన వస్త్రధారణలోనే ఉండాలి. యెషయా 6లో యెషయా పరలోకాన్ని చూస్తాడు. అక్కడ దేవదూతలు 6 రెక్కలతో ఉంటే 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని 2 రెక్కలతో మిగతా భాగాన్ని కప్పుకొని దేవుని స్తుతిస్తున్నారు. సర్వశక్తిమంతుడైన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. పరలోక భూలోకములు అతని మహిమతో నిండి ఉన్నాయి. మనలో పరిశుద్ధాత్మ ఉంటే అది ముందు మన వస్త్రధారణలో కనబడుతుందండి. రోజు అన్నీ మార్చడము, ఆ బ్యూటీ పార్లర్లోకి వెళ్ళి ఇలా తయారయ్యి ఎన్ని డబ్బులు ఇచ్చేసి 5,000 అని చెప్తారు ఒక్కోసారి అమ్మాయిలు. అమ్మో 5,000 అయితే ఒక ఇంటి నెల ఖర్చులు అన్నం సరిపోతుంది కదా. ఈ పిచ్చి పిల్లలు అక్కడికి వెళ్ళి ఇట్లా లేపుకొని ఇవన్నీ పెట్టుకొని వస్తే దేవుడు అనుకుంటారంట అక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మనం ఇలా సృజించలేదు కదా, ఈ బిడ్డ ఎవరి బిడ్డ అని. సైతాన్ అంటాడంట, నా ఇమాజినేషన్, మీరు బాగానే సృజించారు కానీ నేను మీ బిడ్డల్ని నా బిడ్డలుగా తయారు చేస్తున్నాను. సైతాన్ ప్రయత్నం అంతా అదే. దేవుడు మానవుడు మమ్ము పోలి మాలాగా జీవించాలి అని సృజిస్తే సైతాను ఈ దేవుని బిడ్డలు మమ్ము పోలి మాలాగా ఉండాలి, త్రాగుబోతులుగా, తిండిబోతులుగా, వ్యభిచారులుగా, లేకపోతే అసూయ కలిగిన వాళ్ళలాగా, గర్వం కలిగిన వాళ్ళలాగా. మనం ఇప్పుడు క్యాటర్ పిల్లర్ నుంచి సీతాకొక చిలుక, అది కూడా నేను చెప్తానండి. గొంగళి పురుగు సీతాకొక చిలుకలాగా అవుతుంది ప్యూపాలో ఉండి కదా. అలా మనము సినాయి పర్వతం మీద మోషే దేవుని సన్నిధిలో మేఘంలో ఉన్నట్లే ఈ దేవుని యొక్క సన్నిధి అంటే దేవుని వాక్యమే. ఈ వాక్యాన్ని మనం చదువుతూ యేసు ప్రభుతో అంటు కట్టబడి మనము ఫలించాలండి. ప్రేమ, కనికరం, మంచితనం, ఇవి ఆత్మ ఫలాలు. యేసుక్రీస్తునకు చెందిన వాళ్ళు శరీర వ్యామోహాల్ని సిలువ వేసుకున్నారు. రోజు సిలువ వేసుకోవాలి. 26 సంవత్సరాలు నేను కూడా సిలువ వేసుకుంటున్నానండి. ఇది కొనుక్కో అంటే కొనుక్కోకుండా, ఇది తిను చికెన్ అంటే తినకుండా, ప్రతిరోజు నాకెంత అంటే సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి లాగా నన్ను తయారు చేయండి అని పరిశుద్ధాత్మదేవుడు చెప్తాను. నువ్వు నాతో కోఆపరేట్ చేయాలి. నువ్వు ఇది తినొద్దంటే తినొద్దు, ఇది చూడొద్దంటే చూడొద్దు, నా చేయి పట్టుకొని నడిపించండి. యేసు ప్రభు ఆయన భర్త, ఈ కొమ్మలన్నీ ఆయన యొక్క వధువులు అన్నమాట. అప్పుడు అన్నీ ఫలించిన కొమ్మలుగా మనం ఉంటాం. పునీత, శౌరి వారు, అంతోని వారు, అపోస్తులు, హంగేరి ఎలిజబెత్ అమ్మ, ఆగ్నేస్ అమ్మ, వీళ్ళందరూ అంటు కట్టబడ్డారండి. అంటు కట్టబడి ఫలించారనమాట. కానీ ఒక్కరు యేసుప్రభు యొక్క శిష్యుల్లో 12 మందిలో ఒక్కరు అంటు కట్టబడలా. ఉండేదేమో యేసు ప్రభుతో 12 మంది శిష్యులు. యూదా ఇస్కారియత్ ఉండేది ఇక్కడొచ్చి అంటు కట్టబడ్డాడనమాట. ధనాశ అనమాట, ధనాశ. అందువల్ల చూడండి ఏం జరిగిందో. మనం చర్చిలో ఉన్నామని కాదండి, యేసు ప్రభుతో అంటు కట్టబడ్డామా లేదా. ఇక్కడికి చర్చికి రావడము, ఇక్కడ అంటు కట్టబడి ఉంటే ఇదేమైపోతుందంటే శరీర ఇచ్చలతో ఉన్నటువంటి మన మనస్సు దేవునికి శత్రువు అంట. రోమా 8:7. శరీర వాంఛల్ని తృప్తిపరిచేవాళ్ళు దేవుని సంతోషపరచలేరు. కనుక మనము ఆత్మలో జీవించాలన్నమాట. యేసు ప్రభులాగా మారాలి. భార్య భర్తలు యేసు ప్రభుతో అంటు కట్టబడాలి. ప్రతిరోజు బైబిల్ చదువుకోనండి, మీరు పాటించండి. ఇందాక చెప్పాను ఎఫెసీ 5 అని చెప్పి, కొలొస్సీ 3 అధ్యాయం. భార్య భర్తలు ఎట్లా ఉండాలి? దేవునికి పరిశుద్ధులు, ప్రియులు కనుక మీరు దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు, సహనం అనే వస్త్రాల్ని ధరించుకొనండి. ఒకరినొకరు మన్నించుకొనండి. పిల్లల్ని వాక్య బోధనలో పెంచండి. బైబిల్ కొనిచ్చి కూర్చొని వాక్యాన్ని బోధించండి. అది కూడా చెప్పాను కదా, వాక్యాన్ని బోధించండి. ఈ బిజినెస్లన్నీ ఆపేసేయండి. ఈ లోకం ఈరోజు ఉంది, రేపు ఉంటుందో లేదో. మనం పరలోకానికి వెళ్ళాలి, ఈ లోకానికి చెందిన వాళ్ళు కాదు. తర్వాత మీ తల్లిదండ్రుల్ని మీరు గౌరవించి వాళ్ళని చూసుకోనండి, నిర్లక్ష్యం చేయకండి. అది మీ బాధ్యత అన్నమాట. ఇక్కడ చూడండి, ఈ తపస్కాలము యేసుతో అంటు కట్టబడి ఫలించు కాలం. యేసు ప్రభు చెప్తారనమాట, మీరు అధికంగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడతాడు. ఇది యేసు ప్రభు అన్నమాట. నేను ద్రాక్షవల్లి, మీరు కొమ్మలు, రెమ్మలు అంటే కొమ్మలు.
మీరు నాలో అంటు కట్టబడండి, అప్పుడు మీరు అధికంగా ఫలిస్తారు. ఈ చెట్టు నుంచి కొమ్మల్లోనికి రసం వెళ్తుంది అన్నమాట. అప్పుడు అవి పూలు పూచి కాయలు కాస్తాయి. ఈ చెట్టు యేసుప్రభు, మనం కొమ్మలు కదా. యేసుప్రభు యొక్క ప్రేమ, యేసుప్రభు యొక్క నీతి, కరుణ మనలోనికి ప్రవహిస్తుంది అన్నమాట. అప్పుడు మనము పుష్పించి ఫలిస్తాం. మంచి కాయలు మనం కాస్తే మదర్ తెరీసా తల్లిలాగా అందరూ తిని దేవుని మహిమపరుస్తారనమాట. చెట్టు కాయలు చెట్టు తినదు కదండి, పరుల కొరకు. అలా మనం కూడా పరుల కొరకు యేసు ప్రభులాగా అందరికీ మేలు చేస్తూ జీవించాలి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. యేసయ్యా, మీరు యోహాన్ 15:5 చెప్పారు, నేను ద్రాక్షావల్లి, మీరు రెమ్మలు. మీరు నాతో అంటు కట్టుకొని ఉంటే మీరు ఫలిస్తారు. నేను లేకుండా మీరు ఏది చేయలేరు. నా మాటలు మీ అందు నిలిచి ఉన్నచో, మీరు నాలో నిలిచి ఉన్నచో, మీరు ఏది అడిగినా నేను మీకు ఇస్తాను. మీరు వాక్యం కనుక యేసయ్య, ఆ వాక్యం మా హృదయంలో నాయన నాటబడి ద్రాక్షావల్లిలాగా అది నాయన పెరిగేటట్లుగా, మా ఆత్మ మీతో అంటు కట్టబడి మేము ఫలించేటట్లు మాకు కృపని దయచేయండి ప్రభా. శరీర వాంఛలన్నీ కూడా మాలో ఏమేమి ఉన్నాయో ప్రభా, అవన్నీ పరిశుద్ధాత్మ అగ్నిలో కాలిపోనుగాక. పరిశుద్ధాత్మ దేవా, మమ్మల్ని శుద్ధి చేయండి. మా కన్నుల్లో దాగి ఉన్న పాపం, మా చెవుల్లో, మా నాలుకలో ప్రభా దాగి ఉన్న పాపం ఏషియాని నైనా మీరు శుద్ధి చేశారు అగ్ని కణికతో. మా నాలుకని శుద్ధి చేయండి, చెడు మాటలు మాట్లాడకుండా ప్రభా. అలాగే మా హృదయంలో దాగి ఉన్న పాపం, మా మనస్సులో దాగి ఉన్న పాపం నాయన మీరు కాల్చివేయమని అడుగుతున్నాను. మా ఆలోచనలన్నీ కూడా రోమా 12:2 ప్రకారం మీ వాక్యం ప్రకారమే మేము ఆలోచించేటట్లుగా సహాయం చేయండి. మా మనస్సులో, మా హృదయంలో ఇవి 2 పొలాల్లో నాయన దేవుని వాక్యం అనే మంచి విత్తనాలు నాటేటట్లుగా సాయం చేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మీరు ఇక్కడి నుంచి కట్ చేసుకొని ఇక్కడ యేసు ప్రభుతో అంటు కట్టబడి మీ కుటుంబం అంతా కూడా ప్రభు కొరకు ఫలించునుగాక. మామిడి చెట్టు చూపించాను కదా, అలా ఫలిస్తే అందరూ ఆ కాయలు కోసుకొని తిని మిమ్ముని బట్టి దేవుని స్తుతిస్తారు, మదర్ తెరీసా తల్లిలాగా. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.